ఏదో తూతూ మంత్రంగా 42% పేరుతోటి అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి అగ్రకుల దోపిడీ వర్గం రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణలో గద్దెనెక్కి కొనుక్కుతూ ఈరోజు బీసీలని అణిచేటువంటి కుట్ర చేస్తూ ఉంది. కేసీఆర్ ఏమో గొర్రెలకి బర్రెలకి పందులకు పరిమితం చేస్తే రేవంత్ రెడ్డి ఏమో ఈ కార్పొరేషన్ల చైర్మన్లకి జీతాలకి కుక్కలకు బొక్కలేసినట్టుగా ఈ పేరుతోటి ప్రయత్నం చేస్తుండు. కేటాయింపుల్లో వివక్షత ఉంది. చిరంజీవి సార్ గారు ఒక సంచలనాత్మకమైనటువంటి ఇస్సా ఇజ్జత్ హుకుమత్ పేరుతోటి దపదపాలుగా వ్యాసాలు పుస్తకాల పేరుతో మొత్తం బహిరంగంగా ఇంతకాలం జరుగుతున్నటువంటి బీసీల నెట్ట నిలువున రక్త మాంసాలు పిప్పిదీస్తున్నటువంటి ఈ అగ్రకులాల చేతుల్లోనే రాష్ట్రం కబందాస్తాల్లో బందీ అయిపోయి మొత్తం అన్ని వాటాలు వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బహిరంగంగా ఓపెన్గా చెప్పడం జరిగింది. ప్రతి దాంట్లో లిక్కర్ నుండి మొదలు పెడితే పెద్ద పెద్ద ఇండస్ట్రీల వరకు రకరకాల మెడికల్లో కావచ్చు, లిక్కర్లో కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లో కావచ్చు, మన బట్టల షోరూములలో కావచ్చు, ఏదైతే రాష్ట్రంలో కాంట్రాక్టర్లు కావచ్చు, ఏదైతే మినీ పెద్ద ఎత్తున రాష్ట్రానికి సంపద వచ్చేటువంటి ఏ రంగాలు ఉన్నాయో ఆ రంగాలన్నీ కూడా వాళ్ళే కైవసం చేసుకుంటే బీసీలు వాళ్ళ దగ్గర గేట్ కాడ వాచ్మెన్లుగా బతకాల్సిన పరిస్థితి ఈరోజు అడుక్కుంటే మనం అడుగుతాం. 42% ఎవడు ఇవ్వనడండి? ఎందుకు దాన్ని నీరు గారిపోయిందో ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. దేశవ్యాప్తంగా కనీసం బీజేపీ ఎక్కడ కూడా బీసీలకు సంబంధించినటువంటి కనీసం జనగణనలో బీసీలని చేర్చేటటువంటి దాంట్లో కూడా వివక్షత కొనసాగుతూ ఉంది. ఉన్న రాజ్యాంగానికి సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా కాలరాస్తూ అనేక వాటికి ఎవడు అడగకపోయినా అనేక సవరణలు చేసి రాజ్యాంగ సవరణలకు పూనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించిన పెద్ద ఎత్తున ఓబీసీలు దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ఉంటే వాళ్ళకి సంబంధించిన హక్కులకు సంబంధించిన నరేంద్ర మోడీ పేరుకు బీసీ, కన్వర్టెడ్ బీసీ, వాస్తవానికి మిగతా మతాలకు సంబంధించిన కన్వర్టెడ్ కావచ్చు, కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓసీ నుండి బీసీ కన్వర్ట్ అయినటువంటి ఈ నకిలీ బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా ఒరిజినల్ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి వైనం మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ప్రధానమంత్రిగా 10వ తారీఖు రోజు వస్తూ ఉన్నాం. ఏం ముఖం పెట్టుకొని వస్తూ ఉన్నారు? బీసీలకు ఏం చేసిరని, ఈ రాష్ట్రానికి ఏం వరగబెట్టి 2 మంత్రులు ఉన్నారు, పనికిరాని మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కనాడు కూడా బీసీల గురించి మాట్లాడకుండా ఏం ముఖం పెట్టుకొని ఇక్కడ తెలంగాణకు వచ్చి ఏం సాధిస్తారు? అక్రమ ఈవీఎంలతోటి మళ్ళీ కైవసం చేసుకుందామని రాబందుల్లాగా బెంగాలు మిగతా రాష్ట్రాల్లాగా పడి ఇదేదో కైవసం చేసుకుందామని చూస్తూ ఉన్నారు. మన అగ్రకుల బ్రాహ్మణ భావజలంతో ఇక్కడ క్షత్రియ మార్వాడి బ్రాహ్మణ భావజలంతో ఇక్కడ రాష్ట్రాన్ని ఏలడం కోసం కుట్ర చేస్తే సహించేది లేదు. ఇంతమందిమే బీసీలో ఉన్నాం, మేము ఎంతున్నామో మాకు అంత ఇవ్వకుండా మీరెంతుర్రో మీరంతా తీసుకోకుండా స్పష్టత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయకపోతే ఇక్కడ మోడీ, ఇక్కడ కేడీ, అక్కడ మోడీ ఇద్దరు కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం బీసీలు సహించరు. ఎడ్డి కాలం కాదు, గుడ్డి కాలం కాదు, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా బీసీలను అణిచేటువంటి కుట్ర చేసిర్రు. చిరంజీవి సార్ గారు పుస్తకంలో అనేక విషయాల్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కుట్రలు కపట నీతిని బట్టబయలు చేయడం కోసమే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నిత్యం ఏర్పడనాటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా చాలామంది సాంప్రదాయపు సభ పిల్లల సంఘాలు, ఆయా అకేషనల్గా పారాసూట్ లాగా వచ్చినటువంటి సంఘాలు కూడా చూస్తాం. పాపం గిలగిల కొట్టుకుంటూ ఏం మాట్లాడుతున్నావు ప్రశ్నించేటువంటి అవకాశమే లేకుండా గొంతులు మూగబోయి అద్దెకు ఉంటున్నటువంటి పరిస్థితుల లోపల ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఒక వేగుసుక్కలాగా బీసీల కోసం వచ్చిన తర్వాత ప్రశ్నిస్తూ ఉంటే చాలామంది అనుకుంటూ ఉంటారు అద్భుతంగా చాలా ఫలితాలు. కానీ రాష్ట్ర స్థాయిగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి ఉద్యమాలు నిర్వహించినటువంటి ఆ చారిత్రక అతి తక్కువ కాలంలో ఏర్పడినటువంటి ఈ 2 సంస్థలకి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ